ఈ నెల కన్యా రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురువు 2వ స్థానంలో, తదుపరి మార్చి 29 వరకు 3వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో రాహుకేతువులు మార్చి 7 వరకు, 11 5వ స్థానంలో ఉంటాడు. శ్రీ వికారినామ సంవత్సరంలో మార్చి నెల కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి. సొంత ఇంటి కొరకు ప్రయత్నాలు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ నెల కలిసి రావచ్చు. వ్యవసాయదారులకు పంట చేతికి వస్తుంది. ఈ నెల రాహువు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహువు అధికంగా ప్రమాదాలను కలగజేస్తాడు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలగజేయును. భూ సంబంధిత వ్యాపారం చేసేవారికి, కాంట్రాక్టర్లు, వర్కర్స్కి అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. ధనాదాయం పెరుగును. స్థిరాస్తి రుణాలు కొంతవరకు తీరును. ఈ మాసంలో ఆశించిన ఉద్యోగ అవకాశాలు లభించును. ఈ మాసంలో పనులు ఆటంకములు ఎదుర్కొని పూర్తవును. వ్యాపారములు అంత సవ్యంగా జరగవు. ఈ నెల దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో వ్యవహారాలు సమస్యలతో కొనసాగినప్పటికీ కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్నేహితులతో చిన్న చిన్న గొడవలు జరుగును. ఏదైనా ముఖ్యమైన వాటికి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ మాసంలో తిరిగి సానుకూలత పరిస్థితులు ఏర్పడును. పై అధికారుల వలన లాభము ఉంటుంది. పదోన్నతికి లేదా ఉద్యోగ మార్పుకు, గృహాలపై పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం కలిసి వస్తుంది. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. ధనలాభం అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారికి మీ యొక్క స్నేహితుని వలన మీ మానసిక ప్రశాంతతకు చిరాకు కలుగుతుంది. మీరు ప్రతిరోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు అనుకున్న విధంగా రాణించగలుగుతారు. ఏదైనా సరైన ప్రణాళిక ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మార్చి నెల ఈ రాశి వారికి అద్భుతమైన మాసంగా చెప్పుకోవచ్చు. సమస్యలు తలెత్తినా తెలివిగా వ్యవహరిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు నెరవేరుతాయి. ఇల్లు కట్టుకోవాలనే కల తప్పక నెరవేరుతుంది. ఈ నెల సొంత గృహాన్ని కట్టుకుంటారు. వ్యవసాయ భూములు కొనుక్కోవాలి అని అనుకునేవారు సొంత భూములు కొనుక్కుంటారు. ధనం సమకూరుతుంది. రావాల్సిన ధనం వస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు నిలుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగులకు సంబంధించిన పనులు వెంటనే నెరవేరుతాయి. ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. చదువుకునేవారు శ్రద్ధగా చదువుకుంటే మంచిది. ఇప్పుడు సరిగ్గా చదవలేకపోతే పరీక్షల్లో ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్పేవారు మీ చుట్టూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్స్, పందాలు పెట్టుకునే వారికి అశుభమైన ఫలితాలు ఏర్పడవచ్చు. వాటి జోలికి వెళ్ళకపోవటం చాలా మంచిది. జీవిత భాగస్వామితో కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి అష్ట కష్టాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పరిహారం కోసం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి ప్రదక్షిణలు చేయటం ద్వారా రాబోయే సమస్యల నుండి తప్పించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.